హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించే వాళ్ళు ఎన్నిసార్లు భార్యాభర్తలు కలిసినా ప్రెగ్నెన్సీ రాకపోవటానికి కారణాలు ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్టిగేషన్స్లో ఐడెంటిఫై చేసుకోవాలి, ఏంటి అసలు రీజన్స్ అనే వాటి గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి అందరికి కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూసే ముందు మీ లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్. ఒకసారి లైక్ చేసిన తర్వాత మీరు టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు. మేజర్గా ఏ ఫ్యాక్టర్స్ అయితే వీటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో వాటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ చూసినట్లయితే ఏజ్ ఆఫ్ ద ఎగ్ యొక్క ఏజ్, అంటే ఆ యొక్క ఫీమేల్ యొక్క ఏజ్ని డిపెండ్ చేసి కూడా యొక్క ఎగ్ యొక్క క్వాలిటీ అనేది ఉంటుంది. జనరల్గా బై బర్త్ నుంచే ఎగ్స్ అనేవి రిజర్వ్లో ఉంటాయన్నమాట ఓవరీలో. ఎప్పుడైతే ఫీమేల్ పీరియడ్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఒక్కొక్క ఎగ్ అనేది ఫాలికల్గా మారిపోయి రిలీజ్ అయిపోయి అది పీరియడ్ రూపంలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఈ యొక్క ఏజ్ ఆఫ్ ద ఎగ్ని డిక్లైన్ చేస్తారనమాట. సో కాకపోతే ఇక్కడ ఏజ్ ఆఫ్ ద ఎగ్ అని ఎందుకు చెప్పామంటే, మినిమం 35 ఇయర్స్ వరకు కూడా ఈ యొక్క క్వాలిటీ కరెక్ట్గా ఉంటుంది. అంటే కొంచెం తగ్గినా కూడా వీ కెన్ మేనేజ్ అండ్ త్రూ మెడికేషన్స్ ద్వారా ప్రెగ్నెన్సీని తెచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఏజ్ ఆఫ్ ద 40 to 45 అనేది ఈ ఏజ్లో పీరియడ్స్ అనేవి ఆగిపోయే టైం అనమాట. ఎందుకు ఆగిపోతుంది అంటే, ఈ ఎగ్స్ అనేవి ఫ్రమ్ ద డే ఆఫ్ మెనార్కే నుంచి 45 ఇయర్స్ వరకు కూడా ఒక్కొక్క ఎగ్ రిలీజ్ అయ్యి ఆ యొక్క రిజర్వ్లో ఉన్న ఎగ్స్ అన్నీ కూడా డిక్లైన్ అయిపోతాయి అనమాట. వాళ్ళకి ఎంత ప్రయత్నించినా కూడా, అంటే 40+ తర్వాత వాళ్ళకి మెడికేషన్స్ ద్వారానో లేదంటే ఇంకేదైనా లైక్ ప్రొసీజర్స్ ద్వారానో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే చాలా కష్టం అనమాట. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే పీసీఓస్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఆర్ డిసీజ్ అంటారు. పీసీఓస్ ఆర్ పీసీఓడిగా చెప్తారనమాట. అంటే నీటి బుడగల సమస్య. ఈ నీటి బుడగల సమస్య అనేది అండాన్ని తీసుకున్నప్పుడు 10 to 12 ఎగ్స్ అనేవి అక్కడ ఉంటాయన్నమాట. అవి ఉన్నప్పుడు దీని నెంబర్ ఆఫ్ అంటే మోర్ దెన్ 20, 25, 35 అలా ఎగ్స్ అనేవి కనిపిస్తుంటే నీటి బుడగల్లాగా కనిపిస్తుంటాయి అనమాట, ఫాలికల్స్ లాగా, అంటే త్రూ స్కాన్స్ ద్వారా. సో ఉండాల్సిన ఎగ్స్ కన్నా కూడా అది ఎక్స్ట్రా మనకి కనిపిస్తే వీ కన్సిడర్ యాజ్ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్గా చెప్తారనమాట. సో ఈ విధంగా రూపంలో ఉన్నప్పుడు ఆ యొక్క అండాశయంలో నుంచి అండం అన్నీ కూడా డెవలప్ అవుతాయి, బట్ ఏది కూడా రిలీజ్ అవ్వదు, పీరియడ్ అనేది డిలే అవుతుంది. సో ఈ ప్రాబ్లం వల్ల కూడా చాలామందికి ప్రెగ్నెన్సీ డిలే అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే యొక్క మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి అండం ఎవ్రీ మంత్ రిలీజ్ అయినప్పుడు అండం అనేది శుక్రకణంతో కలిస్తేనే అది ఇంప్లాంటేషన్ జరుగుతుంది. సో అండం రిలీజ్ అవ్వనప్పుడు ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ అనుకున్న టయానికి రాదు. అంటే చాలామందికి 3 monthsకి వన్స్, 4 monthsకి వన్స్ అలా పీరియడ్స్ రావటం. నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి కొన్ని మెడిసిన్స్ వేసుకున్న తర్వాత పీరియడ్స్ రావటం, ఇలాంటివి చూస్తూ ఉంటారన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతూ ఉంటుంది. సో పీసీఓస్ ఒకసారి డయాగ్నోస్ చేసినప్పుడు ప్రాపర్గా వాటికి మెడికేషన్స్ యూజ్ చేసి మీ పీరియడ్స్ని రెగ్యులైజ్ చేసుకోవాలి. రెగ్యులైజ్ ఎప్పుడైతే చేసుకుంటారో ఆటోమేటిక్గా మీకు అండం రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే అండం రిలీజ్ అయ్యి ఫెలోపియన్ ట్యూబ్స్లో ఉంటుందో ఆ సమయం భార్యాభర్తలు కలిసినప్పుడు శుక్రకణంతో కలిసి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. థర్డ్ థింగ్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడుండే సెడెంటరీ లైఫ్ స్టైల్లో, ఇప్పుడుండే స్ట్రెస్ లైఫ్ స్టైల్లో ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. జాబ్ హోల్డర్స్ కావచ్చు, ఈ ఇష్యూస్ వల్ల స్ట్రెస్కి గురవుతూ ఉన్నారు. ఈ స్ట్రెస్ వల్ల హార్మోనల్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో అండం రిలీజ్ అవ్వాలన్నా, శుక్రకణంతో అండం ఇంప్లాంటేషన్ జరగాలన్నా కూడా కొన్ని హార్మోన్స్ అనేవి ప్రథమ పాత్ర వహిస్తాయి. ఎస్పెషల్లీ FSH హార్మోన్ అండ్ LH హార్మోన్. ఈ హార్మోన్స్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో ఆటోమేటిక్గా అక్కడ మీకు ఎగ్ రిలీజ్ అయినా కూడా క్వాలిటీగా ఉండదు. ఇన్కేస్ ఇంప్లాంట్ అయినా కూడా అది అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా చూసుకోండి. ఎలా తెలుస్తుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని ఎలా అసెస్ చేసుకోవాలి అని అనుకుంటే, మీరు పీరియడ్ అయిన ఫస్ట్ 5 daysలో మీరు బ్లడ్ టెస్ట్ ద్వారా మీ యొక్క హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ఇంబ్యాలెన్స్ ఆర్ బ్యాలెన్స్గా ఉన్నాయా లేదా అనేది మీకు డిటెక్ట్ అవుతుంది అన్నమాట. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ని చేస్తూ ఉంటుందన్నమాట, అంటే ప్రెగ్నెన్సీ రాకుండా. సో నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే మెడికల్ కండిషన్స్ అంటే కొన్ని అనటామికల్
స్ట్రక్చరల్ చేంజెస్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది రాదు. కొంతమందికి ఎండోమెట్రియోసిస్ లాగా, లేదంటే పిఐడి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, కొంతమందికి టీబీ ఎఫెక్ట్ అయిపోయి ట్యూబల్ బ్లాక్స్, లేదంటే ఫైబ్రాయిడ్స్ ఉండటం వలన, గర్భాశయంలో కొంచెం ఫైబ్రాయిడ్స్ ఉండటం వల్ల, ఇలాంటి ఇష్యూస్ వల్ల కూడా, అనటామికల్ ఇష్యూస్ వల్ల కూడా, కొన్ని మెడికల్ కండిషన్స్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా కూడా ఈ ఇష్యూ ఉండటం వలన మీకు ప్రెగ్నెన్సీ అనేది రాదనమాట. కొంతమందికి టీబీ ఎఫెక్ట్ అంటే ట్యూబర్క్యులోసిస్ ఎఫెక్ట్ వల్ల ట్యూబ్స్ అనేవి నారోయింగ్గా అయిపోతాయి, లేదంటే బ్లాక్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఇలాంటి వాళ్ళు ఫస్ట్ ట్యూబల్ క్లియరెన్స్ అనేది కొన్ని ప్రొసీజర్స్ ద్వారా, వాటిని లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ లాంటి వాటి ద్వారా ఒక ట్యూబ్స్ క్లియర్గా ఉన్నాయా లేదా, లేదంటే ఫైబ్రాయిడ్స్ క్లియర్ అయిపోయాయా లేదా అనేది ఫస్ట్ అనటామికల్ అండ్ స్ట్రక్చరల్ని క్లియర్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ అనమాట. సో ఈ విధంగా అనటామికల్ ఆర్ స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా మీరు ట్రై చేస్తున్నప్పటికీ ప్రెగ్నెన్సీ అనేది అనుకున్న టైంకి రాలేకపోవచ్చు. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే లైఫ్ స్టైల్. ఈ లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ చేసిన ఫస్ట్ టైమే మీ యొక్క బాడీ వెయిట్, హైట్ ఎంత అనేది తీసుకుంటారు. దీన్ని బేస్ చేసుకొని మీ బాడీ మాస్ ఇండెక్స్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అంటే ఉండవలసిన వెయిట్ కన్నా కూడా ఎక్కువైనా కూడా తక్కువైనా కూడా ప్రాబ్లం అనమాట. సో చాలామందికి ఒబేస్ అంటే బాడీ ఫ్యాట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి మెడికేషన్స్ అంతగా వర్కౌట్ అవ్వవు అనమాట. సో కాబట్టి మీ యొక్క బాడీ వెయిట్ని నార్మలైజ్ చేయడానికి ఫస్ట్ ప్రయత్నిస్తారు. ఈ నార్మలైజ్ చేసిన తర్వాత మీ బాడీ వెయిట్ కంట్రోల్కి వచ్చిన తర్వాత మాత్రమే మెడికేషన్స్ ద్వారా మీకున్న ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో ఈ లైఫ్ స్టైల్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ అనమాట. అంటే మీ ప్రెగ్నెన్సీ రాకపోవటానికి కారణం మీ ఒబేసిటీయో, లేదంటే మీ బిఎంఐ తక్కువగా ఉండటమో ఎక్కువగా ఉండటమో ఒక కారణంగా గుర్తిస్తారు. మరి మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి అంటే డైట్ని కంట్రోల్ చేసుకోవాలి. దట్టు ఆయిలీ ఫుడ్స్ని, స్ట్రీట్ ఫుడ్స్ని అవాయిడ్ చేసుకుంటూ, మైదా స్టఫ్ ఫుడ్స్ని అవాయిడ్ చేసుకుంటూ, డీప్ ఫ్రైడ్ ఐటమ్ ఫుడ్స్ని మీరు అవాయిడ్ చేసుకున్నట్లయితే బాడీ మీద కాన్సన్ట్రేట్ చేసి, దీంతోపాటు మీరు ఎక్సర్సైజెస్ అనేవి కూడా ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేసి ఇక స్వెటీతో బాగా టాక్సిక్ ఏజెంట్స్ అంతా కూడా బయటికి పంపించినట్లయితే బాడీ అనేది నార్మలైజ్ అవుతుంది. ఈఎంఐ కూడా కంట్రోల్కి వస్తుంది. కంట్రోల్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా ఉండదు. ఆటోమేటిక్గా మీరు బాడీ రెడ్యూస్ అయింది అంటే పీసీఓఎస్ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. మరి ఇదండి వీడియో. ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోవటానికి ఇన్ని రీజన్స్ అండి. మరి ఈ రీజన్స్ ఏ ఒక్కటైనా కూడా మీలో ఉన్నట్లయితే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు అనుకున్న టయానికి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.